హాయ్ అందరికీ, బిగ్ హాయ్. అందరూ ఏం చేస్తున్నారు? మరి ఇవాళ యోగా దినోత్సవం సందర్భంగా హాస్య యోగా బాగుంటుంది అంటున్నారు నిపుణులు, ఆరోగ్య నిపుణులు, వైద్య శాస్త్రజ్ఞులు కూడా. అందుకని హాయిగా మనం ఏ యోగా చేయలేకపోయినా హాస్య యోగా చేయగలం. హాయిగా నవ్వుకుందాం. మనసారా నవ్వితే ఆరోగ్యం బాగుంటుంది. అందుకని నేను ఇవాళ అందరినీ నవ్వించేందుకు హాస్య యోగాలో భాగంగా ఒక చక్కటి విషయాన్ని చెప్పడానికి వచ్చేసింది మీ హిమబాలం. మరి ఇదొక సరదా కథ, వాట్సాప్ ఇమేజెస్ గురించిన ఒక చక్కటి కథ. నూనగుండు అనగనగా ఒక పల్లెటూరులో ఒకడు ఉండేవాడు. వాడికి నెత్తి మీద ఒక్క వెంట్రుక కూడా ఉండేది కాదు. చక్కగా బోర్లించిన రాగి చెంబులాగా ఉండేది. అందుకని వాడిని ఊర్లో అందరూ నొన్నగుండు 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 అని పిలిచేవారు. వాడి అసలు పేరు ఆ ఊర్లో ఎవరికి గుర్తు కూడా లేదు. వాళ్ళకేమిటి, మన కథానాయకుడే మర్చిపోయాడనుకోండి. పలకరింపుకి, వెక్కిరింతకి, పని చెప్పడానికి, మాట్లాడడానికి కూడా వాడిని అందరూ నొన్నగుండు నొన్నగుండు అని పిలుస్తూ ఉండేవారు. అలా పిలుస్తూ ఉంటే వాడికి చాలా ఉక్రోషంగా ఉండేది. ఈ బాధ పడలేక వాడు ఊరి నుంచి వెళ్ళిపోవడానికి నిశ్చయించుకొని ఎవరికి చెప్పకుండా ఒకనాటి తెల్లవారుజామునే ఇంకా చీకటి కూడా వదలకుండానే బయలుదేరిపోయి అలా చెట్ల వెంట, పుట్టల వెంట అడవుల్లోకి వెళ్ళిపోయాడు. కొద్ది రోజులు అలా తిరుగుతుంటే దొరికిందేదో తింటూ అరణ్యాలు పట్టి తిరుగుతూ ఉంటే వాడికి ఒక మునీశ్వరుడు కనిపించాడు. నాయన, ఎవరు నువ్వు? ఎందుకీ నిర్జనారణ్యంలో ఒంటరిగా తిరుగుతున్నావు? అడవి మృగాల కంట పడ్డావంటే అపాయం కదా అని అడిగాడు. నాకెవరూ లేరండి, నాకు అసలు బ్రతకాలనే లేదు అంటూ వలవలా ఏడుస్తూ ముని పాదాల చెంత కోలబడ్డాడు మన నున్నగుండు. చూసారా, నేను కూడా వాడిని అలాగే పిలిచేస్తున్నాను. పాప మునీశ్వరుడు, ఏమైంది నాయన, జీవితం మీద అంత విరక్తి చెందావు అని ముని అడిగితే మనవాడు మళ్ళీ బోర్ని ఏడుపు మొదలుపెట్టి వాడికి అదంతా చెప్పుకొచ్చాడు. నా గుండు మీద ఎలాగైనా జుత్తు మొలిపించండి స్వామి అంటూ కాళ్ళ వెళ్ళ పడ్డాడు. అప్పుడు ముని, నీ బోడిగుండు మీద జుత్తు మొలిపించడం బ్రహ్మతరం కూడా కాదంటే కాదు నాయన, దాని సంగతి మర్చిపో అని ఉండు. నిన్ను ఇంకా ఎవరు నున్నగుండు అని పిలిచినా వాళ్ళకి తగిన శాస్త్రం జరిగేలా చేస్తాను. నీ జుట్టు నీకు మొలవకపోయినా నేను వారికి తగిన శాస్త్రం చేస్తా అని చెప్పాడు. ఏది, నీ కుడి చెయ్యి ఇలా చూపించు అని అడిగి వాడి చేతికి ఒక మంత్రం వేశాడు. ఇక నుంచి నిన్ను ఎవరైనా నున్నగుండు అని పిలిస్తే వాడి నెత్తి మీద చెయ్యి పెట్టు. తక్షణం వాడి జుట్టు కూడా చక్కగా ఊడిపోయి నన్నగుండుగా మిగులుతాడు అని తన దారిన తాను వెళ్ళిపోయాడు మునీశ్వరుడు. ఇక మనవాడికి ఎంత సంతోషంగా తన ఊరి దారి పట్టాడు. ఊర్లోకి ఇంకా చేరకుండానే ఒకడు కనిపించి, ఓరే నున్నగుండు బాగున్నావా, ఇన్ని రోజులు చెప్పబట్ట కూడా ఎక్కడికి పోయావురా అని అడిగాడు. వెంటనే మనవాడు, నన్ను నున్నగుండు అంటావా, నువ్వు నున్నగుండైపోవా అంటూ వాడి నెత్తిన చేయి పెట్టేశాడు. వెంటనే అవతలి వాడు జుత్తు సమస్తం మాయమైపోయి ఒక చక్కని బోర్లించిన కొండలాగా అయిపోయింది. అది చూసిన మన నున్నగుండు ఆనందానికి అవధులు లేవు. గంతులేస్తూ ఊర్లోకి వెళ్ళాడు. ఊర్లో వీడిని చూసిన అందరూ వీడిని నున్నగుండు అని పిలవడం, వీడు నున్నగుండు అంటావా అంటూ నువ్వు కూడా నున్నగుండు అయిపోవా అంటూ వాళ్ళ నెత్తిన చెయ్యి పెట్టడం. ఆ దెబ్బకి ఊళ్ళో 300 మంది ఆడ మగ పెద్ద చిన్న అందరూ కూడా తేడా లేకుండా నున్నగుండులు అయిపోయారు. వాళ్ళంతటా వాళ్ళు ఈ మంత్రం సంగతి తెలియక మనవాడిని నున్నగుండైపోయిన వాళ్ళు కొందరైతే, మరి కొందరిని మనవాడే వెళ్ళి మరీ నున్నగుండు చేసే చక్కా వచ్చాడు. అందరూ నున్నగుండు అయిపోయాక ఎవరు అసలు నున్నగుండో తెలియకుండా పోయింది. ఇదిలా ఉండగా ఒకరోజు మనవాడికి మంత్రం వేసిన మునీశ్వరు ఆ ఊరు వచ్చారు. పాపం
ఊళ్ళో ఇలా అందరూ నున్నగుళ్ళతో కనిపిస్తుంటే ఆశ్చర్యపోయి విషయం ఏమిటని ఆరా తీశాడు. వాళ్ళు మన కథానాయకుడి సంగతి చెప్పారు. అరే, నేను ఇచ్చిన మంత్రాన్ని ఇంత దారుణంగా ప్రయోగించాడా అని కోపంగా ఎక్కడున్నాడు ఆ నున్నగుండు గాడు అనేసాడండి. అంతే, ఆ జనంలోనే ఉన్న మన నున్నగుండు, నువ్వు కూడా నన్ను నున్నగుండు అంటావా, నువ్వు నున్నగుండైపోవు అంటూ ఆ ముని నెత్తి మీద చెయ్యి పెట్టేశాడండి. దెబ్బకి ఆ ముని కూడా నున్నగుండై కూర్చున్నాడు. దాంతో వాళ్ళంతా తమ మొహాలు చూసుకోలేక మమ్మల్ని ఇంకెవరు చూస్తారంటూ తెగ బాధపడిపోతూ ఉంటే మన మునీశ్వరుడు గురువుగారు ప్రత్యక్షమై, బాధపడకండి నాయనా, భవిష్యత్తులో మీరంతా ప్రపంచ ప్రఖ్యాతి పొందుతారు. అందరూ మీ బొమ్మలు మాటకి ముందు మాట తరువాత ఉపయోగిస్తారు. మీ ముఖాలు లేకుండా వాక్యాలు పూర్తవవు అని వరమిచ్చాడు. అదండి విషయం. అదిగో, ఆ కథలో అలా వరం పొందిన నున్నగుండుగాడి బాధితులే ఇప్పుడు మనకి ఇమోజీలుగా దర్శనమిస్తూ మన మెసేజెస్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. వాళ్ళ తర్వాత తరాల వాళ్ళు కూడా జుత్తుతో మామూలుగానే ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అదండి నున్నగుండు అలియాస్ ఈమోజీల కథ కమామిషు. మరి అందరూ సరదాగా కాసేపు హాయిగా నవ్వేసుకోండి. మరి మీ నున్నగుండు బొమ్మల్ని కాస్త నా కామెంట్స్లో కాస్త పెట్టేస్తూ ఉండండి, నేను కూడా నవ్వేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అభిమాన హిమబాల.